ఇది నా వాక్యము. యోం దెబిరీం 23వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట లూకా సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. ఇది దయ్యము చేసే పని, అపవాది చేసే పని. అపవాది ఏం చేస్తాడంటే ఒక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడట. ఇల్లు అన్నది మనిషి యొక్క హృదయానికి గుర్తు, శరీరానికి గుర్తు, అలాగే గృహానికి కూడా గుర్తు. మరి దేవుని యొక్క వాక్యం ఆ ఇంటికి వచ్చినప్పుడు చీకటికి ఎంత మాత్రం ఆ ఇంటిలో స్థానం ఉండదు. కాబట్టి చీకటిలు పారిపోతాయి, దయ్యాలు పారిపోతుంటాయి, అపవిత్రాత్మలు పారిపోతుంటాయి. అయితే వాక్యమును మనం అంగీకరించి నమ్ముకున్నప్పుడు కొత్తలో హుషారుగా ఉంటుంది. కాబట్టి 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు, ఓ ప్రార్థన, ఓ పాటలు ఉంటాయి. అది కాలక్రమేణా 1 వారం 2 వారాలు అయ్యేసరికి ఈ బైబిల్ చదవడం మెల్లగా తగ్గిపోతుంటుంది, ప్రార్థన తగ్గిపోతుంటుంది, ఈ పాటలు తగ్గిపోతుంటాయి, ఆరాధన తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే అవన్నీ తగ్గిపోతూ ఉంటాయో ఆ ఇంటిలో ఈ దెయ్యమట మళ్ళా వచ్చి చూసుకుంటుందట. నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో అని చెప్పి చూస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందట, ఖాళీగా. అంటే దయ్యము లేదు, దేవుడు లేడు, దయ్యము లేదు, దేవుడు లేడు. ఒకప్పుడైతే దేవుణ్ణి బాగా ఆరాధించేవారు, దేవుని నామాన్ని గడపరిచేవారు. ఇప్పుడు లేదు, ఎందుకంటే సమస్య తగ్గిపోయింది కదా, ఇంకా ప్రార్థన కూడా అలాగా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి అనుకుంటుందట, నాకన్నా చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొద్దామని ఆ 7 దయ్యాలను తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఇంట్లో. అప్పుడు మునుపటి స్థితి కన్నా ఈ స్థితి మరీ దారుణం అయిపోద్ది. అందుకే చాలామంది మీరు వినే ఉంటారు, దేవుడు నమ్ముకున్నాక మాకు శ్రమలు ఎక్కువైపోయాయండి అంటారు. శ్రమలు ఎక్కువడం కాదు, ఒకప్పుడు నువ్వు చేసిన భక్తి తర్వాత కాలంలో అదేమైపోయింది, సన్నగిలిపోయింది. ఎప్పుడైతే ఆ భక్తి తక్కువైపోయిందో దుష్టుడు మరలా తనకన్నా చెడ్డవైన, దయ్యం అంటేనే చెడ్డది, తనకన్నా చెడ్డవైన మరి 7 దయ్యాలంటే మరి ఆలోచించండి. అలాంటి దయ్యాలను తెచ్చి ఆ ఇంట్లో పెట్టినప్పుడు ఇంక ఇంటి పరిస్థితి కొతలం అయిపోతుంటుంది. భయంకరమైన శ్రమలు, భయంకరమైన బాధలు గుండా వెళ్తుంటారు. అయినప్పటికీ చేసే పని ఒకటే, మరలా ప్రార్థన పెంచడమే, మరలా వాక్యాన్ని పెంచడమే, మరలా ఆరాధన పెంచడమే. ఎప్పుడైతే దేవుని మరలా ఆహ్వానించుకుంటారో ఆ ఇంటిలో మరలా సర్వ సమృద్ధి వస్తాయి. దయ్యాలు ఎన్ని వచ్చినా దేవుడు అక్కడ చాలు. హల్లెలూయా, ఒక్కడ చాలు, నా దేవుడు ఒక్కడ చాలు. నా దేవుడు ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు ఎన్ని ఉన్నా అన్నీ మటమాయం అయిపోతాయి, అన్నీ కాలిపోతాయి, అన్నీ బూడిదైపోతాయి. దేవుడు ఆ ఇంటిలో సర్వ సమృద్ధాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.